నమస్కారం స్నేహితులారా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అత్యంత ఖచ్చితమైన ఒపీనియన్ పోల్ వచ్చేసింది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతోంది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును చూసి ప్రజలు మరోసారి కాంగ్రెస్పై నమ్మకం ఉంచుతారా, లేక బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలమైన పట్టు సాధించి ఘనంగా పునరాగమనం చేయబోతోందా? దీనితో పాటు ఈ త్రిముఖ పోటీలో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న గ్రాఫ్ ఎలాంటి ఆట చూపిస్తుందో చూడటం కూడా చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ప్రజల్లో నడుస్తున్న అండర్ కరెంట్ మరియు ప్రజాభిప్రాయం ప్రకారం వెల్లడైన గణాంకాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. అయితే ఆలస్యం చేయకుండా తెలంగాణలోని అన్ని సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూద్దాం. మొదటగా మనం మహబూబాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. మహబూబాబాద్లో చూస్తే కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి మధ్య సమాన పోరు కనిపించవచ్చు. ఆ తర్వాత మనం ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఇది కాకుండా బీజేపీ ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టం. ఆ తర్వాత మనం వనపర్తి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 1 అసెంబ్లీ సీటు ఉంది. ఈ 1 సీటుపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ 1 సీటు భారత్ రాష్ట్ర సమితి ఖాతాలోకి వెళ్లవచ్చు. అయితే కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం గ్రామీణ ఓటర్లలో భారత్ రాష్ట్ర సమితికి ఏకపక్ష వాతావరణం కనిపిస్తోంది. ఆ తరువాత మనం భోంగీర్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ 2 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు. అయితే భారత్ రాష్ట్ర సమితి మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. భోంగీర్లో చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పట్టు బలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఈ జిల్లాలోని అన్ని సీట్లను సులభంగా గెలుచుకోవచ్చని అంచనా. ఆ తర్వాత మనం రాజన్న జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి కూడా ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. రాజన్నలో ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ మరియు భారత్ రాష్ట్ర సమితి మధ్య సమాన పోరు కనిపించవచ్చు. ఆ తర్వాత మనం మెదక్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ 2 సీట్లను భారత్ రాష్ట్ర సమితి గెలుచుకోవచ్చు. అయితే కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మనం మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. మంచిర్యాలలో ప్రజాభిప్రాయం ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఆధిక్యం సాధించవచ్చు. ఆ తర్వాత మనం జోగులాంబ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ 2 సీట్లను భారత్ రాష్ట్ర సమితి గెలుచుకోవచ్చు. అయితే కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. జోగులాంబలో ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి పట్టు చాలా బలంగా మారుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ ఈ జిల్లాలోని అన్ని సీట్లను సులభంగా గెలుచుకోవచ్చని అంచనా వేశారు. ఆ తరువాత మనం కుమరం భీం జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి కూడా ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు.
అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాలో చూస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య సమాన పోరు కనిపించవచ్చు. ఆ తర్వాత మనం నాగర్ కర్నూల్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడొకటి సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. నాగర్ కర్నూల్లో ప్రజాభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి చాలా బలంగా ఉండవచ్చు. ఆ తర్వాత మనం కామారెడ్డి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. ఇది కాకుండా బీజేపీ ఈ జిల్లాలో 2 సీట్లు గెలుచుకోవచ్చు. అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. కామారెడ్డిలో ప్రజాభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలంగా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ కనీసం 2 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. పైన మీరు చూడవచ్చు, మేము ఇప్పటివరకు తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో 24 సీట్ల ఒపీనియన్ పోల్ చూశాము. ఇందులో కాంగ్రెస్ ఖాతాలో 8 సీట్లు, భారత్ రాష్ట్ర సమితి ఖాతాలో 13 సీట్లు, ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఖాతాలో 3 సీట్లు ఉన్నాయి. అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇంకా ఖాతా కూడా తెరవలేదు. ఆ తర్వాత మనం జగిత్యాల జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తరువాత మనం కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 4 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 3 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి క్షేత్రస్థాయి పట్టు చాలా లోతుగా ఉంది. దీని కారణంగా బీఆర్ఎస్ ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదర్శన చేయగలదు. ఆ తర్వాత మనం హనుమకొండ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మనం వరంగల్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి కూడా ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో చూస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య సమాన పోరు కనిపించవచ్చు. ఆ తర్వాత మనం జయశంకర్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి కూడా ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. జయశంకర్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కనిపించవచ్చు. ఆ తరువాత మనం నిర్మల్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. ఇది కాకుండా బీజేపీ ఈ జిల్లాలో 1 సీటు గెలుచుకోవచ్చు.
అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మనం పెద్దపల్లి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 2 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. పెద్దపల్లిలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బలంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ 2 లేదా మొత్తం 3 సీట్లు కూడా గెలుచుకోవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత మనం సిద్దిపేట జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 4 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ 4 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 3 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. సిద్దిపేటలో చూస్తే భారత్ రాష్ట్ర సమితిని చాలా బలంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ 3 లేదా మొత్తం 4 సీట్లు కూడా గెలుచుకోవచ్చని అంచనా. ఆ తరువాత మనం ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 5 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 4 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఏకపక్షంగా క్లీన్ స్వీప్ చేయగలదని భావిస్తున్నారు. ఆ తర్వాత మనం జన్గాం జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 3 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. జన్గాం జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఆధిక్యం సాధించవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ 2 లేదా అన్ని 3 సీట్లు గెలుచుకోవచ్చని భావించారు. ఆ తరువాత మనం సూర్యాపేట జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 4 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 2 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 1 సీటును కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. ఇది కాకుండా బీజేపీ కూడా ఈ జిల్లాలో 1 సీటు గెలుచుకోవచ్చు. అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మనం వికారాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 4 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 3 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. వికారాబాద్లో చూస్తే భారత్ రాష్ట్ర సమితి పాత ఆధిపత్యం అలాగే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కనీసం 3 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. పైన మీరు చూడవచ్చు, మేము ఇప్పటివరకు తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో 64 సీట్ల ఒపీనియన్ పోల్ చూశాము. ఇందులో కాంగ్రెస్ ఖాతాలో 24 సీట్లు, భారత్ రాష్ట్ర సమితి ఖాతాలో 35 సీట్లు, ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఖాతాలో 5 సీట్లు ఉన్నాయి. అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎం ఇంకా ఖాతా కూడా తెరవలేదు. ఆ తరువాత మనం నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 6 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 6 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 4 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. నల్గొండలో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా భావిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ కనీసం 4 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు. ఆ తరువాత మనం భద్రాద్రి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 5 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు.
అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 4 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. భద్రాద్రి జిల్లా ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి పట్ల ప్రజల మొగ్గు ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇక్కడ వారి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉండవచ్చు. ఆ తరువాత మనం మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 5 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 2 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 3 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తరువాత మనం రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 8 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 8 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 2 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 6 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డిలో ప్రజాభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా అద్భుతమైన ప్రదర్శన చేయవచ్చు. ఆ తరువాత మనం హైదరాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 15 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 3 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 6 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. ఇవి కాకుండా బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. అయితే ఏఐఎంఐఎం ఈ జిల్లాలో 6 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. హైదరాబాదులో చూస్తే భారత్ రాష్ట్ర సమితి మరియు ఏఐఎంఐఎం మధ్య దాదాపు హోరాహోరీ పోరు కనిపించవచ్చు. ఆ తరువాత మనం సంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 5 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ 5 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 3 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 2 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మనం నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 6 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 6 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 2 సీట్లు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 4 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. అయితే బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. నిజామాబాదులో ప్రజాభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి చాలా బలంగా ఉండవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ 4 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కూడా గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. ఆ తరువాత మనం మల్కాజ్గిరి జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 5 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ 1 సీటు గెలుచుకోవచ్చు. అదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో 3 సీట్లను కైవసం చేసుకోవడంలో విజయవంతం కావచ్చు. ఇది కాకుండా బీజేపీ ఈ జిల్లాలో 1 సీటు గెలుచుకోవచ్చు. అయితే ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. కాబట్టి స్నేహితులారా, మేము తెలంగాణలోని అన్ని 119 సీట్ల ఒపీనియన్ పోల్ చూశాము. ఈ తాజా గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయ వాతావరణం పూర్తిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. సర్వే ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో 42 స్థానాల్లో విజయం సాధించవచ్చు. అదే సమయంలో చంద్రశేఖర్ రావుకు చెందిన బీఆర్ఎస్ ఘనంగా పునరాగమనం చేస్తూ 65 స్థానాలతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే బీజేపీ కూడా 6 స్థానాల్లో కమలాన్ని వికసింపజేయవచ్చు. అయితే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం తన పాతకోటను కాపాడుకుంటూ 6 స్థానాలను కైవసం చేసుకోవచ్చు. కాబట్టి స్నేహితులారా, మీ అభిప్రాయం ప్రకారం తెలంగాణలో తదుపరి ప్రభుత్వం ఎవరిది కావచ్చు? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి.